హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓ లైటర్ పని చేస్తుందా? ఇంతసేపు అగ్గి పెడితేనే చేస్తాను నేను, లైటర్ పని చేయట్లేదని. మా చెల్లెకి జలుబు చేసిందండి. మా చెల్లెకి అనమాట. మా చెల్లె ఎవరంటే నేను చెల్లె అన్నానంటే ఉమా. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చిన మా అక్క శ్రీవారి అంటే శ్రీమతి చెల్లెలు గారు కానీ. సో తన కోసం వచ్చేసి నేనేకి టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం. జలుబు చేసింది కొంచెం కారంగా తింటుందని చెప్పేసి తీసుకెళ్దాం అనుకున్నాను. అలాగే ఇంట్లో కొంచెం నాటుకోడి ఉందన్నమాట. సో ఆ నాటుకోడి కూడా చేస్తున్నాను. ఇదేమో 2 ముక్కలు వేసుకొని పులుసు చేసుకున్నాను. ఇంట్లో జనం ఎక్కువ ఉన్నారు. మరి జనం వచ్చిందో ఏమో, జలుబు చేసి నాటుకోడి తినొచ్చో తినకూడదో అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేశాను అంటే ఈసారి తనకి ఇష్టమైన టమాటో పచ్చడి తీసుకెళ్దాం అనుకున్నాను. అంటే జనం వస్తే మనం తినకూడదు కదండి, అందుకని చెప్పేసి. సో ఇటు పక్క టమాటాలు కోసి వాళ్ళ స్మిత వాళ్ళ మరదల కోసం చేసిందనమాట. ఇదిగోండి పాప, తనకు కూడా అసలు నిన్న చాత కాలేదు, హెల్త్ బాగాలేదు. అయినా కానీ రేణుకి బాగాలేదనిసరికే రేణుకి ఇష్టమైన టమాటో పచ్చడి చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి అనింది. సో నేను అదే అనుకున్నా. అబ్బా కాలిందా? అబ్బా నీ స్టవ్ ముట్టించే ఉంచా. మొన్న నాకు జరిగినట్టు జరిగింది. ఇప్పుడు అవుతుపో, ఇది ముట్టించా, ఆ ముందే ముట్టించా. లైట్ వెలుగుతుందని ఆమె అన్నది. నువ్వు రాసి వీడియో దిద్దు కన్నా, లేకపోతే వద్దులే. ఆ లైట్ లింగ్ లైట్ పెట్టుకుని చేసుకుని నువ్వునే ఇది మర్చి. నూనె కొంచెం ఉంది వేసేసా. ఇన్ని ఉల్లిగడ్డలు ఎందుకు కోసేస్తుందా? అవసరం లేదు ఇన్ని. ఓహో బోటీకా? నాన్ వెజ్ ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తే తీగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి శైల్వాస్ కిచెన్ వాళ్ళ దగ్గర తెచ్చిన కారంతో చేస్తా అండి. భలే ఉంటుందండి, అసలు ఎంత బాగుంటుందో. వాళ్ళ కారం బాగా అడ్డకపోతుంది. స్టీల్ దాంట్లో పెట్టకూడదు. స్టీల్ ఇది పెడితే అంటుకుపోతుంది, ఊరికి అంటుకుపోతుంది. స్టీల్ గంటని కాదు, మాడింది వస్తే టేస్ట్ పచ్చడి కదా. స్టవ్ తెప్పించినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, నాటుకోడి, సీను సుందరు కూర్చోబా, సీను గారు తీస్తాడు వీడియో. దూరం కదా నిల్వ ఉండాలి ఎక్కువ రోజులు అనుకుంటే మాత్రం మూత పెట్టకూడదు. అప్పుడు మూత నుంచి వచ్చే నీటి ఆవిరి పడిపోయి పాడైపోద్ది ఎక్కువ రోజులు. సో ఇది మా టమాటా పచ్చడి మా ఇంట్లో చేస్తే అసలు బతకదు, దమ్మడైపోద్ది. స్పెషల్లీ మా యువత చేతిలో పక్కన కాపాడుకుంటూ కూర్చోవాలి నేను.
బ్లాగ్ చూస్తున్నారు అంటే మీరు ఆగస్ట్ 1 ఉన్నట్టే. సో 1 తారీఖు ఈ వీడియో పెడుతున్నాను. సో మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మా దీవెనమ్మ బర్త్డే, మీరందరూ బ్లెస్ చేయండి. అంటే ఈరోజు తీసాను 31 ఈ వీడియో తీసాను, 1 తారీఖున ఈ వీడియో వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీరందరూ కూడా మా దీవెనమ్మను బ్లెస్ చేయండి. హ్యాపీ బర్త్డే దీవెన అని చెప్పేది. ఎందుకంటే ఏ నోట్లో ఏ వాక్యం ఉంటుందో తెలియదు కాబట్టి, ఏముంటుందో తెలియదు కాబట్టి మీరు జీవిస్తే పిల్లలు చల్లగా ఉంటారని నా కోరిక, నా నమ్మకం. ఓకే, అట్ ద సేమ్ టైం ఈరోజు పండగే పండగ. ఇదిగోండి ఇంట్లో బోటి సీన్ అట్లా చూపిస్తే ఏం కనిపిస్తుంది? ఆవిరిలో ఇలా ఉండాలి. ఆవిరి రాకుండా అంటే 3 నొప్పు. ఇది ఆవిరి కాదు, వీడియో దగ్గరికి వస్తుంది. ఇలా ఇలా ఆడియన్స్కి మంచి కనిపిస్తుంది. ఇట్లా ఓకేనా? ఇట్లా చూపిస్తే ఏం కనిపిస్తుంది చెప్పు? ఏం కనిపించదు. గందరగోళంగా తిప్పకి ఇప్పటికి ఆల్రెడీ కళ్ళు తిరుగుతున్నాం వాళ్ళకి. టాప్లో మిడిల్లో ఉండాలి. టాప్ సబ్జెక్ట్ ఎప్పుడైనా మిడిల్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే. వస్తుందా కొంచెం ఇది వాటర్. ఇదేం చికెన్ ఇప్పుడు దీంట్లో రండి. పసుపు వేసుకుందామండి. ఓకే. నాటుకోడి గిన్నె సరిపోద్దండి. వాటర్ పైన వేస్తాం, పులుసులాగా చేసుకుంటాం కదా. సో దానివల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, అదే నూనె అనేది పైకి తేలుతుంది. దీనిలో కారం వేసుకుందాం. బోటి అండి అక్కడ. సో ఇప్పుడు కారం వేస్తున్నాను. రేణుక కదా, అది ఎటుగా సరిపోదు. తనకి జ్వరం ఉంటే మళ్ళీ కోడి తింటే వేయడం నైట్ మళ్ళీ కామెంట్ వస్తాయి. తనకి మళ్ళీ చేసి పెట్టడం. ఓకే, అందుకే కొంచెం ఉంది, వాళ్ళు ఎటు కాకుండా చాలు. అవును, ఇంట్లో నువ్వు కూడా ఇష్టమే కదా మాకు. ఇప్పుడు తృప్తిగా పెట్టాలి. మనం నాటుకోడి తినాలనుకుంటున్నా కదా. మళ్ళీ నీట్గా మెయింటైన్ చేస్తాను. చాలా క్లాస్ ఎక్కువ అంటే కొన్ని తింటావు, కొన్ని తినవు. వేడి వేడి అన్నం తింటావు, చల్లన్నం తినవు, సద్దన్నం తినవు. తినవు అమ్మో, పెరుగన్నం వేసుకొని తింటా. అదే మళ్ళీ పెరుగన్నం 2 ఏ అన్నం పెట్టినా 2 ప్లేట్లు పెట్టాలి. ఒక ప్లేట్లో కూర పెడితే ఇంకో ప్లేట్లో తినడు. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఎవరి అది మీ ఇంట్లో చెల్లుతుంది. తిను వేరే వాళ్ళ ఇంట్లో కూడా పెడితే ఏమనుకుంటుంది తెలుసా? హెచ్చిన అనుకుంటా. అవును, ఇక్కడే మన ఇంట్లోనే తినేది. లేదు, నేను ఎవరింట్లో తినను. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మన కోసం స్పెషల్గా మళ్ళీ నేను నైట్ అన్నం తిన్ను, చపాతీ చేయి, ఉప్మా చేయను అంటే బాగోదు కదా. అందుకని ఎవరింటికి వెళ్ళి నేను పెట్టిన అడ్జస్ట్ తీసుకుంటాను. అడగాను నేను అనే చెప్పిండు. అవును, వాళ్ళు మనం డబ్బుకుని వెళ్తాం, టైంకి వంట చేస్తారు, నువ్వు తినను అని అంటే మళ్ళీ వాళ్ళు అప్పటికప్పుడు చేయాలి. వాళ్ళకి ఎందుకు పని? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చేసుకో, బయటకు వెళ్ళినప్పుడు తిను, ఏం కాదంటే ఎదుర్కొన్నాను. అది అయిపోతే బోటి కలుగుతాం. బోటి బాగా ఉడకాలి కదండి, అందుకే అంత వాటర్ అనమాట. నాటుకోడి కదా, బాగా ఉడకాలన్నమాట. దీంట్లో మసాలా పౌడర్ కూడా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా అయిపోయినట్టేనేగా, దగ్గరికి వెళ్తుంది.
కొత్తిమీర ఇప్పుడే కొత్తిమీర వేయండి, మస్తు పోగొట్టండి. ఓకే లేకపోతే నేను మాట్లాడుతున్నా. ముందే కొత్తిమీర వేయి అంటారు, పుదీనా లేదా దగ్గర చాలా మార్చుకోవాలండి దేవుడి దగ్గర. ఈ కామెంట్ కూడా తెలియజండి. కూరంతా ఇప్పుడు అయిపోయింది, కొత్తిమీర వేసుకో. 10 రూపాయలు అండి కొత్తిమీర కనుకుందాం. 10 రూపాయలది ఒక కూరలో వేసేస్తాడు. మనం ఉన్న పరిస్థితి ఏంటి, కూరగాయలకు తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇంత జీలకర్ర పొడి నూనె ఉంటుంది ఇంట్లో, ఇంత ధనియాల పొడి నూనె ఉంటుంది ఇంట్లో, ఇంత. జీలకర్ర దానివల్ల ఖర్చు ఎంత అవుతుంది వాడికి? నేను ఖర్చు పెడుతున్నానంటే నాకు వస్తున్నాయి, నాకు తెలుసు ఎలా పొదుపు చేసుకోవాలని నాకు ఐడియా ఉంది. మనం పొదుపు చేసుకోకపోతే రేపు ఎట్లా? పొదుపు అంటే నేను ఏమంటే దేనికి ఎంత అంత వేసుకోవాలి, దేనికి ఏం చేయాలి అది చేయాలంటాను. 10 రూపాయలు దొండకాయలు తెచ్చి 10 రూపాయలు కొత్తిమీర దాంట్లో జరుగుతామండి. కనీసం అదన్నీ కూడా మీరన్నీ కూడా కామెంట్ కూడా చెప్పండి. మా తమ్ముడికి ఏం కాదు, నేర్చుకుంటారు. సో ఒక ఆకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆకు జీలకర్ర మస్తు రేటు తెలుసు, లవంగాలు అన్ని మా రేటు. తమ్ముడికి అన్ని నేర్పి పంపుతా అండి, తప్పుగా అనుకోకండి. వాడు ఫీల్ అవ్వడు అట్లా, వాడికి అన్ని నేర్పి పంపిస్తాయి ఇక్కడ. తర్వాత అక్కడ పోయాక వాడు లాను. అట్లే లేదు, మార్చుకోవాలి కొన్ని చెప్పినప్పుడు. కానీ మా రేణు బంగారు తల్లి అండి. నిజం చెప్పండి, మాకు రేణు ఎంత మంచిదంటే అండి, ఈ వీడియో రేణు గురించి కూడా చెప్తున్నాము. ఇప్పుడు రేణు దగ్గర నేను గమనించింది ఏంటంటే అండి, మాకంటే ఎక్కువ మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అంటే మమ్మల్ని కేర్ ఎక్కువ తీసుకుంటుంది. అసలు అన్నయ్యలు వదిళ్ళు అనే ప్రేమ, ఎంత ప్రేమ చూపిస్తారంటే ఇద్దరు విత్ కిడ్స్ కూడా. అందుకే నేను చాలా దగ్గర అయిపోయాను అండి వాళ్ళకి, నేను హార్ట్ఫుల్గా దగ్గర అయిపోయాను. అందుకని నేను జలుబు చేసిన అన్నయ్య అనేసరికి నా మనసు అంతా బాధ అనిపించింది. అందుకే తనకి ఇష్టమైన టమాటా పచ్చడి చేసుకొని తీసుకెళ్ళాలని. ఎందుకు ఆపావు? జలుబు జలుబు వల్ల లోపల తెలియకుండా ఫీవర్ ఉంటుంది కదా, అప్పుడు నాకు కూడా ఏమైనా తింటే మనకి హీట్. అందుకని చేపలు అంటే ఇష్టమైన మన చేపలు నేను మొన్నటిసారి ఇంటికి వస్తాయి చేపలు. సో మంచి ఉడికిపోయింది, ఇది కొంచెం చల్లారాలి. చిన్న చిగురు ధరిస్తారా? వద్దు నేను నిజంగా ఆగు. క్యూబ్స్ ఇట్లా కట్ చేయాలి. మొత్తం నీట్గా కడిగావా? నీళ్ళు చన్నీళ్ళు పెట్టేసి కడిగావా? ఎక్కడ గట్టి ఇట్లా పిసుకాలి చూడు. అందుకే చన్నీళ్ళు పోసేసి ఇట్లా గట్టి పిసుకు. నేను కలుపుతాను. అదేది మన చాపర్ ఏది వేసింది నాకు కనిపిదు. ఓకే తెలుసు. జరుగులేదు వెళ్ళి. కానీ లుల్లు మాల్లో భలే ఫ్రెష్గా ఉన్నాయండి. దీని మీద మూత పెట్టలేదు, పెట్టినా నాటుకోడి పులుసు మీద పెట్టుపోయి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను. చాలా నీట్గా చేసి ఇచ్చారు. కట్ చేసుకునే పని కూడా ఇక్కడ చేశారు అన్నమాట. చూడు ఎంత నీట్గా ఉంది అసలుకి. మిషన్ ఉండే అనుకుంటున్నా వీటికి. కుక్క ముడివే వేరే ఏం అనుకుంటా, అది కమ్మలో పెట్టిస్తా. ఎందుకు ముకుందులో పెట్టిస్తాను. ఓకే. చింతపండు దీంట్లో కొంచెం చూడండి ఎంత బాగుందో అసలు. నేనైతే ఫస్ట్ టైం అండి బోటి ఇలా చూడటం, ఇంత నీట్గా ఇంత క్లీన్గా అసలుకి. నేను బోటి తెచ్చుకోవాలని చాలా మందికి ఉన్నా కానీ అమ్మో ఎంత అది స్మెల్ వస్తుంది కాదు, పని ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ లులు మాల్ అన్నీ ఎక్కువ వస్తుంది. ఏమండి మా తమ్ముడు సీనుకి ఇంగ్లీష్ రాదు, దయచేసి మీరు ఇంగ్లీష్లో కామెంట్ పెట్టద్దు. ఒక అతను పిచ్చిగా కామెంట్ పెడితే, ఒక అతను లేడీయో జెంట్సో కానీ తెలియదు, పిచ్చి కామెంట్, దాన్ని కూడా వీళ్ళు లైక్ చేసుకుంటూ వెళ్ళిండు. తర్వాత మేము చూసి చెప్తే వాడికి అర్థమైందనమాట. దయచేసి అర్థం చేసుకోండి, వాడికి అంత ఇంగ్లీష్ రాదు. చెప్పు సీను. అవును, ఆడవో మగైన పెట్టాడు అది కామెంట్. వాళ్ళకు కూడా అక్క చెల్లెలు అమ్మ అందరు ఉంటారు కదా, అలా పెట్టడం చాలా తప్పండి. అది ఎప్పుడైనా సరే స్క్రీన్లో కూడా మనం నిజంగానే చెప్తున్నా కానీ కూడా వాళ్ళకి ఎగతాళిగా అనిపించుకొని వాళ్ళకి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాడు ఎదవా మరి ఎవరు పెట్టారేమో తెలియదులే, కానీ వాళ్ళకు కూడా అమ్మ నాన్న అక్క చెల్లి ఉంటారు కదా. నేను అదే అంటున్నానండి, దేవుడైన వాడు చూస్తాడు. ఎప్పుడైనా సరే తప్పుగా మాట్లాడదు. నేను హార్ట్ఫుల్గా మా వదినే మా ఉమ్మక్క, నేను ఎప్పుడైనా సరే మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు.
కర్మ కొడుతుంది. ఇట్లా కొడుతుంది అంటే అసలు తోచుకోలేని, అసలు దిక్కు కూడా తగదు, అట్లా కొడుతుంది కర్మ. అది నా నోటితో నేను అంటే ఎట్లా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను దేవుని ఖచ్చితంగా నమ్ముతాను. మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదని నమ్ముతాను. అవును, మస్తు బాధ అనిపించిందండి. కానీ నాకు తెలియక చదవకుండా ఇది ఒకేసారి కామెంట్ లైక్ చేయటం వల్ల అదేరా కామెంట్ ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదండి, అందుకనే చెప్తాను. అప్పుడు తెలుగులో పెడతారు నీకు మంచిగా, నువ్వు అప్పుడు అర్థం చేసుకోగలుగుతావు. అబద్ధం ఎందుకు చెప్పుకోవాలి? మనం స్టైల్గా ఏం పోవాల్సిన లేదు. మనం ఎలా ఉన్నామో అలా ఉంటే జనానికి తెలుస్తుంది వీళ్ళు ఎలాగా ఉన్నారో ఏంటి అనేది. మనం ఏదో అంటారని చెప్పేసి నీకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు కిరీటం పెడతారా? పెట్టరు. మరి ఇంకే నేర్చుకో కొన్ని. ఓకే, నీకు ఇంగ్లీష్ వచ్చనుకో, రేపు ఇంపార్టెంట్ మెసేజ్ పెడతారు, నీకు అర్థం కాదు, అప్పుడు ఏమో ఇబ్బంది అవుతుంది. కాబట్టి కామెంట్ అనేది తెలుగులో పెడితే నువ్వు తెలుసుకోగలుగుతావు. తీసా కారం బాగుంటుంది పచ్చళ్ళలోకి. కిచెన్ కారం థ్యాంక్ యూ అండి. కారం అయితే చాలా చాలా టేస్ట్గా చాలా బాగుందండి. ఎన్నిసార్లు వాడామో రెగ్యులర్గా వాడుతున్నాను నేను కొన్ని పచ్చళ్ళలోకి, నాన్ వెజ్ ఛానల్లో వండేటప్పుడు అలానే వెజ్లోకి. బాగుంది, మీరు కూడా ఆర్డర్ ఇచ్చుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎంత కలర్ఫుల్ ఉందో కారం. అవును, శుద్ధ నూనె కావాలి. పోసా డబ్బాలో. ఇక్కడ ఫోకస్ వస్తుందని అట్లేదు చూడు. స్క్రీన్ షాట్ తీసుకో. మా సీను వల్ల హుషారుగా ఉన్న చాలా సీను నవ్విస్తారు బాగా. సీను ఉంటే అసలు లోకమే తెలియదండి. వాళ్ళలో ప్లస్ ఏంటంటే టైం తెలియదు, చాలా బాగా నవ్విస్తుంది. చిన్నప్పటి నుంచి యోధా నేను సీనుకి డాన్స్ చేస్తాను తర్వాత. ఇంత ఫ్రెష్గా ఉంది, నీట్గా. వావ్, ఉంగరాలు తీసావా? నీకు ఏం సైజ్ తెచ్చి చూసుకున్నావా? గడ్డ చేయించుకుంటే బాగుంది. అది ఆలుగడ్డ కొంచెం ఒకసారి ఆలుగడ్డ ఇవన్నీ చేయగలుగుతుందా? మన నాకైతే కాలేదు, అందుకైతే కాలేదు. పాపం వదినికి ఇప్పుడు తెలిసింది. అంటే తెలిసిందంటే నీకు అర్థం కావట్లేదురా. వెలిగించి వెలిగించి నేను ఎందుకు అట్లా పట్టుకున్నా నాకు తెలియదు. నీ గాలితో తెలుస్తుంది నాకు ఎంత బాధ కోపం వచ్చింది. నాకు రిటర్న్ అసలు కళ్ళ మీద సారీ వేరే వాళ్ళకి చెప్తున్నా. 2 minutesలోనా? ఓకే, బాగా ఎడికిందో నన్ను జరగమని మీరు దగ్గర ఉన్నది ఉండాలి. గూగుల్ పేలు వచ్చిన కాలం జేబులో చిల్లర కూడా దొరకట్లేదు. మా ఆయన జేబులో అయితే డబ్బులు దాచుకునేదాన్ని 100-200 పెట్టి పాయింట్ ఏం చేసి దాచుకొని బయట ప్లాస్టిక్ సామాన్ కనబడితే నాకు చిన్న చిన్న ఐటమ్స్ అంటే బాగా ఇష్టం. ప్లాస్టిక్ సామాన్కి పోతే అక్కడే 2000 ఖర్చు పెట్టి వస్తా. ఎందుకు అవి బాగా నచ్చుతాయి నాకు ప్లాస్టిక్ ఐటమ్స్. తినాను తిను, తిన్నాక మిగిలితే మీకు అంటాము. తోడు రేపు పచ్చిమిరకాయలు సగ్గుట్లు తీసుకొస్తా. రాబో చిన్నప్పటి నుంచి నువ్వు పని చేయాల్సిందే మాకు. రావులమ్మ మన దగ్గర నుంచి రా.
అయిపోయింది. ఒరే ఎర్రోడా పాలు ప్యాకెట్ చెప్పు అనేది. పాల ప్యాకెట్ కాదు, అంకుల్ ఇక్కడ పాలు చిన్నవి చెమ్మిచ్చి ఆ చెమ్ములు నాగేశ్వరరావు గారు పాల నాగేశ్వరరావు అక్కడ పోయి తెచ్చేటోండి. మా అమ్మమ్మ అంటే ఎంత బాగుండేది. బండి మనకి స్టార్ట్ అవుతా. కవితక్క సిద్ధార్థ ఏదో ఒకరు ఉంటారు ఉంటారు పోలే చుట్టూ ఉంటుంది. ఆయన ఎదురుగానే కదా. ఇటు ఎదురంగి కొంచెం నడువు. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడే స్ట్రైట్కి వెళ్ళామా లెఫ్ట్ సైడే కొట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి వస్తే సరిపోతుంది. ఓకే సంధ్య లేదా? సంధ్య వస్తుందేమో. వద్దులే ఏది అడుగు. సంధ్యక్క కుదరకపోతే వేరే వాళ్ళు చెప్దాం. మళ్ళీ అక్కడి నుంచి రావాలి పాపం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. టప్ అని పేలుతూ ఉంటుంది. బాగా మగ్గాయి. పసుపు వేస్తున్నానండి. మసాలా కారం ఎక్కడుంది సునీత? స్టవ్ తగ్గించి వచ్చింది సునీత. హాట్ కూడా అయిపోయిందండి. చిచ్చా బాగుంది చిచ్చా. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ చేయనా, వీడియో తీసుకున్నా చందనే వాళ్ళ ఇంట్లో ఉన్నా. సరే చిచ్చా. ఓకే చిచ్చా. అయిపోయిందమ్మా. నాటి కూడా అయిపోయింది. తినేయచ్చు. అన్నను కారం తక్కువ వేయండి అంటుంది. దీవి నాకు ఇష్టమని చెప్తున్నావా? ఏ కాదు దీనా, నువ్వు పిలుచుకోవాలి. ముద్దుపై నీకు అవుద్ది. మీ ఫ్రెండ్ సాల్ట్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో చేసిన మసాలా కారం వేసానండి. ఇది ఇప్పించదు. ఇది పోయొద్దు. దగ్గర స్మోక్ పెట్టు. 3x టాప్లో పెట్టు. టాప్లో పెట్టమంటే టాప్కి వెళ్ళమని అంతే. 1x పెట్టినా వెళ్ళచ్చు. అన్నం కరివేపాకు దేవనానా? వేరే కవర్లో ఉన్నాను, వైట్ కవర్. ఇక్కడ ఉంది. ఏ తీసుకునేది? కవర్లో పక్కన పెట్టారు. జీడిపప్పు ఉందా? జీడిపప్పు దేనా? ఓన్లీ జీడిపప్పు నాన్న. అక్కడే ఉంటుంది. కారం కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు మీరు. పిల్లలకి కావాలి. పిల్లలకి ఎక్కువ కారం కూడా తినదండి. జీడిపప్పు అంటే చెప్పినంత జీడిపప్పు ఇట్లా తీసి చూసి వేసుకోవాలి. అవును, లోపల ఎట్లుందో చూడాలి. జీడిపప్పు పల్లీలు ఆప్షనల్ అండి.
వేసుకుంటే వేసుకోండి అంతే. కొంచెం ఎర్రకారం వెళ్తే బాగుంటుంది కానీ పిల్లలు తిండ్రు అంత కాదు. శైల్వాస్ కిచెన్ కారం జల్లాలంటే అసలు ఉండదు. ఎప్పుడైనా అంతే మా సొంతకు బాగాలేనప్పుడప్పుడే ఖమ్మంలో పని అవంతే రాదు, ఇక్కడ పని అవంతే రాదు. బాగుంది పచ్చిమిరకాయలు రోజా అని తమ్ముడికి ఇష్టం పచ్చిమిరకాయలు ఇష్టమే. అదే అడిగిదా చెప్తాను. నవ్వుతున్నా, నవ్వు వచ్చింది, ఆవలింత వచ్చింది రెండు ఒకేసారి. ఈ బ్లాగ్ చాలా పెద్దగా ఉంది, ఇది ఏమనుకోకుండా చూడండి. నాన్ వెజ్ వెజ్ కలిపి కొడుతున్నాను దీంట్లో. సినిమా తీసారా అనుకోకండి, పెద్దగా తీస్తున్నాము వీడియో. ఫోటో తీసాము అవుతుంది తీసా. ఇటు చూడట్లే వదిలే. సో ఇప్పుడు పచ్చడి కలపాలి వెళ్ళి అన్నీ పెట్టారు అక్కడ. న్యాచురల్గా వస్తాయండి. డాడీ సార్ మీ ఫోన్ చూడండి ఇప్పుడు ఎన్ని స్క్రీన్ షాట్లు ఉంటాయో. నొక్కడైనప్పుడు వామ్మో న్యాచురల్ అంట. చాలే చైన్ వస్తుంది అది వదిలే చాలా. అవును, అక్కడ లూలుమాల్లో ఇల్లంతా నిండు వాళ్ళు. అయిపోయిందండి. అన్నీ చూసింది. దీన్ని టచ్ చేయి, దీన్ని టచ్ చేయి, కట్ చేసా. దీన్ని ఇది ఇక్కడ ఏది ఫోకస్ కావాలో అది టచ్ చేయాలి. స్క్రీన్ షాట్ ది. ఓకే, అది అయిపోయిందండి. ఇది బంద్ చేసుకున్నాను. ఇప్పుడు కోడిగుడ్డు కూర ఇక్కడ పొయ్యి మీద వేసేసి అందుకని పచ్చడి కలిపేస్తాను. వావ్, యమ్మీ యమ్మీ, స్పైసీ స్పైసీ, కరకర. అయిపోయింది, మస్తు పని చేస్తాను. ఓకే, స్టవ్ మీద అది దింపేసి ఒక గిన్నె ఇదేనా ఎంతమంది చేస్తున్నాం మరి. మమ్మీ అందరం కలిసినామా, అందుకని ఆగారా. ఎండింగ్ కొత్తిమీర ఫినిష్. కొత్తిమీర వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కొత్తిమీర లేకుండా స్టవ్ ఆన్ చేసావా, లైట్గా కొనుక్కొస్తా. ఆయిల్ అండి, ఎన్ని గుడ్లు వేస్తున్నాను, ఒక 6 గుడ్ల వరకు వేస్తాను. అంటే గుడ్డుకోవచ్చు చెప్తున్నా. దీని ఎంత ఆయిల్ వేస్తే కనపడదు. కొంచెం వేడెక్కిద్దాం. చెప్పురా ఏమేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. గంట పెట్టి తిప్పాలి, కలపాలి.
డైరెక్ట్గా కలుపుతాను, మీతో కలపలేదు నేను. ఒక 5 నిమిషాలు రావాలి. నాకు ఘాటు కొంచెం వేయాలి, ఒక గ్రీన్గా ఉండదు. అల్లం పేస్ట్ ఏమి వేయనండి దీంట్లో నేను. లాస్ట్ కొంచెం మసాలా కలుపుకోండి. ఘాట్ అగ్గిపోతుంది. మనకి గుడ్లు వేసాక కూడా ఇది మగ్గుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడే గుడ్లు వేయాలి. అయితే మొత్తం మగ్గాక గుడ్లు వేస్తే మాడిపోతూ ఉంటాయి. అన్నాన్ చెయ్యగానే కలపకూడదు, మూత పెట్టేసుకోవాలి. 7 గుడ్లు. 7x. వీడియో మస్తు లాంగ్ ఉంది కదండి, తప్పదండి, ఏమంటే ఒకండి. మళ్ళీ ఈ వీడియోలో ఎందుకు ఒకేసారి లాగ్ అయిపోతుంది. చూడండి మారుతుంది. చిన్నగా అంటున్నాను ఎందుకంటే మళ్ళీ మారుతూ ఉంటుంది. చూడండి ఎందుకన్నా ఎగ్ ఇట్లా వండినప్పుడు అడుగంటిద్దేనే నాకు కూడా అంతే. అడుగంటుకుంటే ఎగ్ కదా, ఎగ్లో తత్వం అట్లా ఉంటుంది. ఎందుకంటే మన సైంటిఫిక్ నేనేం చెప్పలేము, అందుకే ఎనిమికాయలు మనం వేగేదాకా వేయించుకోవాలి. మన అంతేగా అడుగంటుకుంటున్నా. స్టవ్ తగ్గించుకొని మూత పెట్టుకోవాలి. ఘాట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ పోతుంది. పచ్చిమిరపకాయలకి ఏదైనా ఆ మాత్రం ఘాటు ఉంటుంది.
పసుపు కావాలని కొంచెం వేసాను నేను, గ్రీన్ మీకు తెలుస్తుందని. కావాలి కొంచెం వేసుకోవచ్చు, కొంచెం తక్కువైంది వేస్తాను. లాస్ట్లో వేశారు కదా అనుకోకండి. చూసారు కదండి, కిచెన్ మొత్తం గందరగోళం అంతా గజిబిజి గందరగోళం. మా తర్వాత మళ్ళీ మా వదిన ఎంత నీట్గా చేస్తుందో మళ్ళీ మీరే చూడండి. కానీ పచ్చిమిరపకాయల ఘాటు మాత్రం బాగుంది. మళ్ళీ నీట్గా చేస్తూనే ఉంటుంది వదిన కిచెన్ రూమ్ మొత్తం. వదినకి నీట్గా ఉండకపోతే అస్సలు చూడండి అంత నీట్గా పడుతుంది. వచ్చండి వస్తున్నా. కూర అయిపోయింది, టమాటా వేసేసుకొని టమాటాల దగ్గరికి వెళ్దాం పదండి. అప్పుడు పెట్టుకో. ఘాట్ ఎక్కువగా ఉండాలి, లేకపోతే మా ఇంట్లో వచ్చండి. సైడ్ వాష్ కిచెన్ కారప్పొడి ఎంత బాగుంటుందంటే మాటలు చెప్పలేము. చాలా నాలుగు వేసాను, చాలా కారం ఉంటుంది. అంతకంత ఉప్పు అండి మాది. నేను తీసినట్టు నేను కూడా మొన్న అంటే చేసే ఇంట్లో చాలాసార్లు చేశాను ఇట్లా. సీనియర్ ఎందుకు రమ్మన్నా? సీన్ ఇంతసేపు వీడియో తీసి కనపడలేదని సీన్ పేజ్ చూపిద్దామని. వెళ్ళిపోయి తెలుసా, ఒకసారి మిక్సీ పట్టుకోద్దాం. మిక్సీ లేకపోయినా బాగుంటుంది సార్, మిక్సీ అవసరమే లేదు. గంట తెచ్చారు కదా మీరు. చెప్తున్నా దీంతో ఇట్లా అంటాం పప్పుతో మిక్సీలో పడితే ఏంటంటే కొంచెం ఒదిగైతే ఒదిగవడం కాదు, టమాటా ఇత్తులు కూడా మెదిగి కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పట్టొద్దు ఎప్పుడు మనం పట్టాలని అంటున్నాం. పట్టడం అవసరం లేదన్నా. మిక్సీ గిన్నె అక్కడ పెట్టేసి వచ్చా మిక్సీ దగ్గర. అవసరం ఉంది. టమాటా ముక్కలు తగులుతుంటే ఇప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. మనం చేసిన అయిపోయింది. ఇలా దేవుడి దగ్గర బొట్టు పెట్టుకున్నారా? అవునా, అక్కడికి వచ్చేసా. కిచెన్లోకి వచ్చేసి స్నానం చేసినా కానీ ఇప్పుడు వచ్చిన కిచెన్లోకి నేను 2 hours అయింది. వెళ్ళిపోయి నుంచి కలుపుతా తాలింపు వేసేస్తాయి అంతే. కారం మెంతిపిండి ఆవపిండి వేస్తుంది. ఎక్కడ పెట్టాలి చెప్పండి, ఏం తీసుకురాకుండా వచ్చాను. ఏంచి పట్టింది ఆవపిండి అంటే చెప్తాం సీక్రెట్స్. ఇది కూడా సైల్వాస్ కిచెన్ దగ్గర తీసుకున్న ఆవపిండి అండి. వాళ్ళే పంపించారు. మెంతిపిండి కూడా కదా, మెంతిపిండి ఆవపిండి కారం అక్కడే ఆవపిండి కూడా అమ్ముతారండి మనకి. పచ్చళ్ళలోకి ఎంత కావాలో అంత వాళ్ళే మనకి కావాలని చెప్తే పంపిస్తారు. వెళ్ళిపోయింటే కూడా బాగుంది. నేను వెళ్ళిపోయాడు అక్కడ ఉండేదేవా కోపులో వేసేది దీంట్లో వేయాలి కలపాలి. పచ్చెల్లిపాయలు వేసినప్పుడే తాలింపు శ్రేణి జలసీ పోపు పెట్టుకోవాలనేది తక్కువగా, తాలింపు అనేది ఎక్కువగా అంటాం మనం. నార్మల్గా అయితే అమ్మ వాళ్ళు కూడా తాలింపు అని అడుగుతాను, పోపు అనేది కూడా అడుగుతాము కానీ తక్కువ. మా సీను అయితే కోపు అంటాడు. అదేంటో ఏ ఊరు పదమో నాకు అర్థం కాదు. ఏదో చెప్పాలనుకుంటాడు, అక్కడ వచ్చేసరికి ఏదో ఒక 10 వీడియోలు చూస్తాడు. 10 వీడియోలో ఎవరెవరు ఏం మాట్లాడారు అవన్నీ క్యాచ్ చేసి వీడు ఉపయోగించాలని చూస్తాడు. వీడు ఒరిజినాలిటీ మాట్లాడాలి కదండి, నేను అదే చెప్తా. ఒరిజినాలిటీ మాట్లాడేది. మీరు ఇక్కడ నీళ్ళకి కలర్ వచ్చారు, ఈ ఫేస్ మీద ఇదంతా బ్లాక్ కనపడుతుంది పిగ్మెంటేషన్. ఈ బుగ్గకి వచ్చింది. ఇంకే తీసుకోండి కదా, ఏదో సోపు వాడితే పోయిద్దంట కదా పిగ్మెంటేషన్.
మాకు పోయింది కదా టాబ్లెట్స్ అన్నీ వాడలేదు 3 months మెడిసిన్ వాడాల్సింది దానికి. వాడింది అమ్మ చెల్లి నీకోసం నేను పడుతున్నాను ఎంత కష్టం. నేను నీకోసం రండి, అక్కడికి టమాటా వెళ్దాం. పచ్చడి, నీకు ఇష్టమైన టమాటా పచ్చడి. కొంచెం మిక్సీ జార్లో వేస్తున్నానండి, అంతా వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. కొంచెం మెత్తగా పట్టి దీంట్లో కలుపుతా. అందులో ఎల్లిపాయలు వేసి పట్టుకుంటే బాగుంటుంది మిక్సీ. ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టు. అంటే ఇప్పుడు మా చెల్లి ఆల్రెడీ అన్నం తినే ఉంటుంది, మేము నైట్కి తినడానికి ఇస్తున్నాను. ఇచ్చేసి ముకుందా జ్యువెలర్స్కి వెళ్ళిపోతా. తరుగు లేదు, తరుగు అయినా తరుగు మంజూరీ లేకుండా మీరు బంగారం కొనుక్కోవాలనుకుంటే స్కీమ్ కట్టుకోండి. ముకుందా జ్యువెలర్స్లో 1000 రూపాయలు కూడా కట్టుకోవచ్చు నెలకి. 1 month బోనస్తో పాటు తరుగు మంజూరీ కూడా ఉండదు. అవన్నీ తీసేయచ్చు కదా కొంచెం అక్కడ నుంచి, అవన్నీ తీసేయండి, అక్కడ పెట్టుకోండి. ఇంకా అన్నీ ఇక్కడ చుట్టుపక్కల అంతా ఎందుకు కదండి. వెళ్ళదని బాయ్. గురువమ్మ చేరుకుని శ్రీకు. నేను యోధా మీద ఒక పాట రాశానండి, ఆ పాట త్వరలో రిలీజ్ చేస్తాను. రికార్డింగ్ కూడా అయిపోయింది. అక్కడెక్కడ నన్ను చూపించడానికి వచ్చింది, చూపించింది. ఓకే మర్చిపోయా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు శ్రీని మంచినీళ్ళు. నేను పెట్టుకోలేదు. నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాయి. బంద్ చేసా, ఎప్పుడు బంద్ చేసావా? తాగడం బంద్ చేసా, అబ్బా మొన్న మానేసా. ఆ రోజు ఒక్కటి ఎందుకో దాహం ఇది బాగా ఇవే దొరికిపోతుందా. రెగ్యులర్గా తాగట్లే కానీ ఆ రోజు ఎందుకు బాగా కూల్ వాటర్ తాగాలి. ఇది పచ్చడి తాలింపు తనే వేసుకోమందామా? ఎందుకు ఏంటి? వెయ్యి నువ్వే అయితే చేద్దాం. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వద్దు, దానికి చాటగా వేసుకుంటే బాక్స్లో ఓకే అయితే సరే. కోక్ కనిపెట్టేసి కొడుకుడు తీసేసి చేయగలుగుకుంటా. దీంతో పట్టుకోవాలి. లైటర్ కొనుక్కొస్తాం వచ్చేటప్పుడు పెద్దది. ఓ ఉంది కదా, ఇటు పెట్టు. ఇంట్లో ఉంది లైటర్ పెద్దదే. అవును మరి అది యూజ్ చేయొచ్చుగా మరి. అది అక్కడే పెట్టేసి వచ్చాం లైటర్. బా ఇక్కడ ఉంటే చెప్పదు, లేని చెప్తూ ఎందుకు వద్దు, నీకు దండం పెడతా. యోధా అనంత్ అటొద్దు, అటు పెడుతుంది తిక్కల్లా చేస్తుంది. ఓ మర్చిపోయి అటొద్దని చెప్పాను, అటొద్దని చెప్పాను, అటొద్దు. అది అది తాలింపేయాల్సిన దాని కింద మా వదిన మంట పెడుతుంది. ఇద్దాం అనుకుంది అది. గాలి వస్తుంది, విండో తీసాం కదా వద్దు, ఇది పెట్టు. అందుకని ఇది ఇంకా గాలికి ఇంకా తొందర పెట్టి వెలిగించమ్మా దీపం. పెట్టండి. అమ్మా అది గాలి వచ్చి వద్దు. గాలి వచ్చింది వాళ్ళే పోతారు. అమ్మా చున్నీ పడు. పల్లెలో అయితే బాగుంటుంది. కొంచెమే ఉంది అక్కడ. కరివేపాకు ఏది? అనంత కరివేపాకు కవర్ కొంచెం చాలే, చాలా సరిపోతుంది. పోపు గింజలు అన్ని కిందే పెట్టేసా. ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసినా బాగుంటుంది, లేదా కరకర పప్పులు వేసుకుని బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేయాలకి. ఇది చాలా దాంట్లో ఆకు నిండా తీసేసుకున్నారు మీరు. చాలా దిగా ఇప్పుడే తీసింది మా ఆవిడ నూనె ప్యాకెట్. మేము నూనె తినాం, తాగుతాం జ్యూస్ లాగా. తాలింపు మీకు పచ్చడి బాగా నిల్వ ఉండాలంటే శనగపప్పు వేసుకోకండి. తాలింపు గుర్తుపెట్టుకోండి, శనగపప్పు వేస్తే పాడైపోతుంది. అదే జీలకర్ర ఆవాలు మాత్రం వేసుకోవాలి. కానీ మాకు ఎక్కువ రోజులు ఉండదు కదా, మాకు తెలుసు కాబట్టి మేము మినపప్పు జీలకర్ర అన్నీ వేస్తాం.
ఇంగువ అండి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు ప్రత్యేకంగా, ఏమనుకోకండి. సునీత గరిట తీసేసుకున్నావా? సోదకు మాత్రం పచ్చడి నాటు అలవాడు అని చెప్పు. నాటు అలవాడు సోదమ్మ, నాటు అలవాడు ప్లీజ్, కొంచెం ఎలవడలేదు. రేపు పొద్దున వస్తుంది పని కూడా. ముకుందా జ్యువెలర్స్ వచ్చాక నేను సీన్ కానీ బయట ఎక్కుతూ అవుతాం, సాయంత్రం అప్పుడు పడుతూ ఉంది. సరే చూసారు ఎంత బాగా వేగాయో, ఎండుమిరపకాయలు ఎంత బాగున్నాయంటే అసలు అవును, చూస్తేనే దెబ్బతీస్తుంది. కమ్మటి వాసన వస్తుంది. పచ్చడి ఎప్పుడైనా నేను వేడి చేయనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అస్సలు వేడి చేయను, వేడి చేస్తే టేస్ట్ పోతుంది, ఉడుకుద్దు, పచ్చడి ఉడకద్దు. సో అందుకే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మా చెల్లెలు జలుబది పోవాలి. అంత బాగా చేస్తే నా బిడ్డ తినకుండా ఉంటుంది అక్కడ. ఫస్ట్ సీనిగాడ చేసుకునేది ఇది, అది డౌట్ లేదు. మనం చేసా ఇంట్లో, నాకు ఎప్పుడు చెప్తున్నట్టు మా యువతకి ఏం చేసుకోకుండా పెట్టుకున్నా, ఒకటి చేసి అక్కడ పెడితే అన్నంలోకి, టిఫిన్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నింటిలోకి ఇదే. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ఇంత పెద్ద బ్లాగ్ని చూసి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాగ్రత్త.